ఈరోజు మనం బయట బండి మీద దొరికే స్టఫ్డ్ ఆనియన్ బజ్జీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ స్టఫ్డ్ ఆనియన్ బజ్జీ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ముందుగా మనం దీనికోసం స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. మరి అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ మరియు కొంచెం నిమ్మరసంని యాడ్ చేసేసుకుందాం. ఇలా ఈ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో కొంచెం శనగపిండి, వాము, కొంచెం సాల్ట్, ఇక్కడ కూడా కొంచెం నిమ్మరసంని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బజ్జీ మిరపకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తుడుచుకొని ఇలా మధ్యలో కట్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న స్టఫింగ్ని ఇందులోకి స్టఫ్ చేసేసుకుందాం. ఇలానే మిగతా అన్నీ కూడా చేసేద్దాం. ఇలా అన్నీ సిద్ధం చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బజ్జీలు వేసుకోవడానికి కావాల్సిన పిండిని సిద్ధం చేసుకుందాం. ఒక బౌల్లో కావాల్సినంత శనగపిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ మరియు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకుందాం. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ బాగా ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బజ్జీల్ని వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా పిండిలో ముంచి బండిలో వేసేసుకుందాం. ఇలానే మిగతా అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా కాలేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ బజ్జీలు బాగా కాలిపోయాయి. ఇప్పుడు బయటికి తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలాను తీసుకొని ఇలా బజ్జీని మధ్యలో కట్ చేసి కొంచెం కొంచెం తీసుకొని స్టఫింగ్ చేసేసుకుందాం. అలానే మిగతా అన్నీ కూడా పెట్టేసుకుందాం. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చూసారు కదండి, వేడివేడిగా ఆనియన్ స్టఫ్డ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, తినేసేద్దాం.